ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ప్రధన్య ప్రధన్య నువ్వు ఎంపిక చేసుకున్న సిరివెన్నెల గారి పాట. నేను ఇప్పుడు పాడబోయే పాట ముసుగు వెయ్యొద్దు మనసు మీద. చిత్రం ఖడ్గం. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. గానం కల్పన గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎకరని పాలుకొని అలరెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎకరని పాలుకొని అలరెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా? అనుభవించిందే తెలియదంటే తప్పు అంటారా? మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరికేమంటే ఏంటిరా? ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎకరని పాలుకొని అలరెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎకరని పాలుకొని అలరెక్కల్ని తుఫాను వేగాలతో. సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని? చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని బంధనే? పిరిగి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని? ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనే? ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసురు పట్టే ఎలా? దేవుడుగా ఈ దుడుగు ఈ తెరక్కి తిరగని పరుగు ఉండదుగా కడ వరకు. ఈ వయస్సు నీలాగే కరిగిపో నీకు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు, వలలు వెయ్యొద్దు
జడ్జెస్ ఓవర్ టు యు. ప్రధన్య, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి ఈ లిరిక్స్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటతోనే సినిమా ప్రస్థానం ప్రారంభించిన నేను, అంటే నాకు ఎంత ఆశీర్వచనంగా భావిస్తానంటే, నేను నా ప్రయాణం వారి పాట, వారు రాసిన ఈ వేళలోతో స్టార్ట్ అయిందని చెప్పుకోవడానికి ఎప్పటికీ నేను ఎంత గర్వపడుతూ ఉంటానో చెప్పలేను. యుగ పురుషుడు అంటే కత్తి పట్టుకొని బోలెడంత మందితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి చరిత్రలో నిలిచిపోయిన వాడే యుగ పురుషుడు అవ్వక్కర్లేదు. యుగ పురుషుడు అంటే కలం పట్టుకొని ఆ చీకటిని ఛేదించే సీతారామ శాస్త్రి గారు కూడా యుగ పురుషుడే అలా అనుకుంటే. సో నాకు తెలిసిన యుగ పురుషుడు సీతారామ శాస్త్రి గారు, గ్యారంటీ అది. అటువంటి వారికి మనం ఎన్నోసార్లు సీతారామ శాస్త్రి గారికి పాడతా తీయగా వేదికగా మనం ఎన్నోసార్లు వారి పాటల్ని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఈ రోజు కూడా నువ్వు పాడిన ఈ పాట ఎంత ఫాస్ట్ బీట్ అయినప్పటికీ సాహిత్యం ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంది అంటే చెప్పడానికి అలవి కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట పాడినందుకు. మధ్య మధ్యలో టెంపో అటు ఇటు అయింది కొంచెం, అది తప్ప మిగతా అంతా నీ వాయిస్ క్వాలిటీ, ఈ పాటకి ఎంత అయితే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీ, నీ ప్రొనౌన్సియేషన్, ప్రతి పదము వినిపించింది, ప్రతి అక్షరం వినిపించింది. నాన్న చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు, చాలా చక్కగా ప్రజెంట్ చేసావు. ఆ చిన్న చిన్న తప్పులు మినహాయిస్తే మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ. ప్రధన్య, నిజంగా ఈ వయసులో ఇలా ఒక పెద్ద ఒక వేదికలో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా ఒక నర్వస్నెస్ ఉంటుంది. లేదని చెప్పినా కూడా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు ఇలా ఆడియన్స్ ముందు పాడుతున్నావు కదా. ముందు ఎప్పుడైనా పాడావా ఇంత ఆడియన్స్ ముందు? ఫస్ట్ టైం లైఫ్ లో పాడుతున్నావు కాబట్టి అదొక టెన్షన్ ఉంటుంది. టెన్షన్ లో నువ్వు బాగా పర్ఫామ్ చేసావు. కానీ సునీత గారు చెప్పినట్టు రిథమ్ అనేది ఈ పాటలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంత మంచి మ్యూజిషియన్స్ తో పాటు నువ్వు పాడేటప్పుడు కొద్దిగా అది ఇటు అటు అయితే కూడా వినపడుతుంది. ఆ రిథమ్ ఒక్కటి ఇక్కడక్కడ అయితారా, అది తప్ప సూపర్ పర్ఫార్మెన్స్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అంటే ఆ రేంజ్ నువ్వు యాక్చువల్లీ పాడేటప్పుడు అదే నేను సునీత గారు డిస్కస్ చేసుకున్నా, మంచి ప్లేబ్యాక్ సింగింగ్ గొంతు ప్రధన్యకు ఉందని. సో ఇంకొక 10 years లో ప్రధన్య ఒక పెద్ద ప్లేబ్యాక్ సింగర్ గా మీ ముందు డెఫినెట్ గా వస్తుందని నేను ధైర్యంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ప్రధన్య, చాలా బాగా పాడింది అన్న, చాలా చాలా బాగా పాడావు. సునీత గారు, విజయ్ గారు ఇద్దరు నిన్ను మెచ్చుకున్నారు, చాలా మెచ్చుకున్నారు. 1-2 చోట్ల కొంచెం అపలయ్య, కొంచెం ఆ టెంపో చూసుకుంటూ మిగతా అంతా చాలా బాగా పాడావు. కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా, కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్తి కాదుగా, కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, ఇంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా. ఒక ఐటమ్ సాంగ్ ని, ఒక శృంగార గీతాన్ని ఇంత సభ్యతగా, ఇంత సశ్లీలంగా రాయడం భారతీయ చిత్ర పరిశ్రమలో కేవలం సీతారామ శాస్త్రి గారికి మాత్రమే సాధ్యం. Brilliant performance. All the best in the next 2 rounds. థ్యాంక్ యూ సార్. Good luck.